హనుమకొండలో ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ వేర్వేరుగా అండదాతల కోసం ప్రత్యేక కార్యక్రమాలకు పోటాపోటీగా ఏర్పాట్లు చేశాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హంటర్ రోడ్ లోని గ్రౌండ్స్ లో రైతు సంగ్రామ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. ఇక రైతు సమస్యలపై కేటీఆర్ కార్యాచరణ ప్రకటించనున్నారు. మరోవైపు హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతు మేళా నిర్వహణకు సిద్ధమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 6 జిల్లాలకు చెందిన రైతులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అందించే విధంగా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. వ్యవసాయ ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఒకరోజు సదస్సు నిర్వహించేందుకు నిర్ణయించగా ప్రభుత్వం 3 రోజుల పాటు రైతు మేళా నిర్వహించనుంది. ఇరు వర్గాలు భారీగా రైతులను తమ తమ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు పోటీ పడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ని మా వరంగల్ ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, వరంగల్ లోపల రైతు వేదిక అనేది ఇవాళ రాజకీయ వేదికగా మారింది. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను తీసుకొని వచ్చి మరి రైతు డిక్లరేషన్ జరిగిన 2022 మే 6 నాడు జరిగిన డిక్లరేషన్ ను ఇవాళ రైతులకు కానీ ఇటు రాష్ట్ర ప్రజలకు కానీ ఎంత లూటి చేసింది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఇక్కడ రైతు సంఘర్షణ సభ అనేది పెట్టి కేటీఆర్ తీసుకురావడం జరుగుతుంది. ఈ సభ నుండి రైతుల సమస్యల్ని, రైతులకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చట్లేదు, ఎంత సమస్యల్లో ఉన్నారనేది ఎత్తి చూపి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ ఒక దొంగగా చూపించే ప్రయత్నం కోసం ఇవాళ ఈ అంటర్ రోడ్ లోని ఒక మైదానం లోపల రైతు సంఘర్షణ సదస్సు బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఈ సదస్సు లోపల అటు కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అటు రైతు సంఘ నాయకుల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒక 10,000 మంది రైతుల్ని తరలించి ఇక్కడ నుండి రాష్ట్రానికి ఒక సందేశాన్ని పంపించే ప్రయత్నం చేస్తుంది. అదే పోటాపోటీగా మరోవైపు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే హన్మకొండ లోపల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం లోపల రైతు మహామేళా నిర్వహిస్తుంది. ఇందుకు నిన్ననైతే పుంగరెడ్డి శ్రీనివాస్, కొండ సురేఖ, సీతక్కలు వచ్చి ఈ రైతు మేళాను ప్రారంభించారు. 3 రోజుల పాటు ఇక్కడ 150 రైతులకు సంబంధించిన వారికి ఉపయోగకరమైన పరికరాలు కానీ, పరిణతి చెందిన విజ్ఞానాన్ని కలిగించేందుకోసం కానీ ఆ వేదికను అక్కడ అరేంజ్ చేసి రైతులను అటులాగే ప్రయత్నము వాళ్ళు చేస్తుంటే ఏ రైతులను వీళ్ళు ఇటులాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడునే సమస్య ముఖ్యంగా చూస్తే రాష్ట్రం లోపల, ముఖ్యంగా వరంగల్ జిల్లా లోపల మొక్కజొన్న సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. అటు ధాన్యం కూడా కొనే పరిస్థితులు లేదు. అయితే ఆ రైతులంతా కూడా ఎక్కడికక్కడ కళ్ళాలలో, మార్కెట్లలో లేక ఐకేపీ సెంటర్లలో పోసుకొని ఏ వర్షం వస్తుందో చెప్పలేని దుస్థితి లోపల వాళ్ళ పంటలను కాపాడే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. అయితే ఈ 2 వేదికలు ఈ రాజకీయ వేదికగా మారిన రైతు వేదిక రైతులను తీసుకొచ్చే ప్రయత్నం అనేది తీవ్రంగా చేస్తున్నారు. ముఖ్యంగా అయితే బీఆర్ఎస్ పార్టీ రైతు డిక్లరేషన్ లోపల ఇచ్చిన హామీలను కూడా ఏ మేరకు నెరవేరుతున్నాయి, ప్రతి గ్రామంకు సంపూర్తిగా అమలు అవుతున్నాయా లేదా, ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని హామీలను దొంగలు తొక్కుతుంది అని చెప్పి ఆ దొంగగా చూపే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అయితే మేము ఇంతకు ముందు ఏ ప్రభుత్వం చేయని పథకాలన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తూ కోటాను కోట్ల రూపాయలు రైతుల కోసం మేము వెచ్చిస్తున్నాము, ఏ విధంగా మేము రైతులను ఆదుకుంటున్నామని చెప్పే ప్రయత్నం అటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిస్థితి. ఈ రైతు వేదికలు అనేది ఇవాళ రైతుల జీవితాల్లో, రైతులందరిలో ఒక ఆలోచన పుట్టించడమే కాకుండా సంపన్న వర్గాలందరికీ కూడా ఈ 2 ప్రభుత్వాలు, గత ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనే ఆలోచన కలిగించే విధంగా మాత్రం ఈ రైతు వేదిక అనేది కనబడుతోంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేందర్.